చదువు చెప్తాం, భోజనం పెడతాం, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ కోర్సులు, యూనిఫామ్లు ఇస్తాం, పైసా అడగం. ఇది వరంగల్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ల ప్రచారం. గవర్నమెంట్ బడుల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సర్కార్ బళ్లు మూతపడుతున్నాయి. కార్పొరేట్ విద్య దెబ్బకు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో సరిగా చదువు చెప్పరంటూ పేరెంట్స్ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. దీంతో ఏడాదికేడాది గవర్నమెంట్ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ వైభవం తెచ్చేందుకు వరంగల్ జిల్లాలో టీచర్లు వినూత్న ప్రచారం చేపట్టారు. సర్కార్ చదువులపై పేరెంట్స్ కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రచారం చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చదువు చెబుతున్నామంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. పాఠశాల రిజల్ట్స్ ను పేరెంట్స్ కు చెప్తున్నారు. మా స్కూల్లో ఫీజులు లేవు, పిల్లలను చేర్పించే బాధ్యత మీది, చదువు ఆటపాటల్లో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇస్తున్నారు. అడిబాట కార్యక్రమంలో మేము మా టార్గెట్ ఇంకా ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలని, ఇంకా అడ్మిషన్స్ ఎక్కువ తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో భాగంగా మా సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని తిరిగి ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. విద్యార్థుల సంఖ్యను పెంచి ఇప్పుడున్న 400ని 800 చేయాలనేది మా ఉపాధ్యాయులందరి యొక్క లక్ష్యం. ఎటువంటి ఫీజులు లేకుండా, ఎటువంటి డొనేషన్ లేకుండా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యని అందించేటువంటి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పోటీ పడుతున్నాయి. అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోకి మీ పిల్లల్ని పంపించండి, సర్కార్ బడిని బతికించండి. ప్రైవేట్ విద్యకు ధీటుగా చదువు చెప్పడమే కాదు, డిజిటల్ క్లాసులు, సంగీతం, కంప్యూటర్ విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తామంటున్నారు. ఉచితంగా బుక్స్, స్కూల్ యూనిఫామ్ ఇస్తామంటూ పాటలు పాడి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. బడి మనదేరో, ఆ బడి మనదేరా, పిల్లగాండ్ల చేర్పించే సమయమిదేరో, పిల్లల బడికి పంపరా. 5 ఏండ్ల పిల్లలకు చదువు లీడ చెప్తారంట, ఆడిస్తూ పాడిస్తూ కథలెన్నో చెప్తారంట. మధ్యాహ్న భోజనము కమ్మగొండి పెడతారంట, యూనిఫామ్స్ ఇస్తారంట, చదువు బాగా చెప్తారంట. చిన్నోళ్లకు పెద్దోళ్లకు అన్ని కులాలోళ్లకు చదువు లీడ చెప్తారంట, పుస్తకాలు ఇస్తారంట, పువ్వులోలే చూస్తారంట. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థినేనండి. ఏంటంటే ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, డ్రాయింగ్ ఉంది. ఈ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. పిల్లలను గనక మంచిగా ఈ పాఠశాలలో చేర్పిస్తే మంచి స్టాఫ్ ఉంది కాబట్టి మంచిగా చదువుకొని వాళ్ళు ఒక మంచి రంగంలో వాళ్ళ కాళ్ళమైన వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దుతామని ప్రామిస్ చేస్తున్నాం. పాఠాలు చెప్పే టీచర్లు ఇప్పుడు పిల్లల కోసం పడరాని పాటలు పడుతున్నారు. పిల్లలను చేర్పించి సర్కారీ స్కూళ్లకి పూర్వ వైభవం తేవాలని ప్రయత్నిస్తున్నారు.